సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆయత భక్తి మృక్యద ఆయత భక్తి మృక్యద మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికీ లోకరక్షణ విధాయికి భక్త మనస్సరోరుహస్థాయికి దీనహీన జనతా ఫలదాయికి తల్లి గుండెలో హాయికి పుట్టపర్తి కలశాంబుధిశాయికి సత్యసాయికి శ్రీమన్నిర్మల పావనోదకల సచ్చిత్రావతీ సత్తటే భాస్వత్పర్తిపురీ ప్రశాంతి నిలయే భద్రాసనే సుస్థితం శ్రీదేశాయి నవావతార విభవం శ్రీ సత్యసాయీశ్వరం సర్వజ్ఞం మనసా స్మరామి సతతం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం. సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ నిర్మలమైన శుభప్రదమైన పావనమైనటువంటి ఉదకం చిత్రావతీ నది. చిత్రావతీ నది ప్రాంతంలో దేవతాతీతుడైనటువంటి భగవంతుడు ఉదయించిన పుణ్యప్రదేశమది. సుందరమైనటువంటి ప్రదేశమది. ఏ భగవంతుడైనా ఏ అవతారములైనా శుభ్రమైనటువంటి విశాలమైన గంగ యమున నర్మదా సరస్వతి బ్రహ్మపుత్ర కృష్ణ సింధు తాపతి ఇరావతి గోదావరి కావేరి పుణ్యమైనటువంటి నదీనద ప్రాంతములలో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ చిత్రావతి నదిలో ఆ తటమునందు యమునా నదీ తటమునందు భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఎలా ప్రకాశించాడు అలాగే చిత్రావతి తటమునందు ప్రకాశించాడు శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా. ప్రకాశించేటువంటి పుట్టపర్తి, ఈ పుట్టపర్తిని ప్రశాంతిలయంగా మార్చి సుస్థిరమైనటువంటి భద్రమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి మహానుభావుడు, తేజోమయమైనటువంటి మూర్తి, కోటి సూర్య ప్రభాభాసితమైనటువంటి మహానుభావుడు. ఆ మూర్తిత్వం మనకు దర్శనమిస్తుంది. సిద్ధి అవతారం మరొక అవతారంగా నేను అని స్వామియే ప్రకటించారు. అలాంటి విభవంతో శ్రీ సత్య సాయీశ్వరుడిగా ఈ భూమిపై అవతరించి సర్వజ్ఞుడై సత్యశివ సుందరాత్మకమైనటువంటి దివ్య తేజస్సుతో ప్రకాశించే సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పుణ్యమైన మహోన్నతమైనటువంటి విశేషంలో ఈనాడు స్వామి జ్ఞానసాయి. జ్ఞానసాయి అనేకమైనటువంటి అవతారములు స్వామి ఎత్తారు. అనేకమైనటువంటి బోధలు చేశారు. ఒక కోణం నుంచి చూచినప్పుడు ఆ సాయి భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా జ్ఞానసాయిగా మనకు దర్శనమిస్తారు. వాటి గురించినటువంటి కొన్ని విశేషములు విని మనమందరం అద్వైత సిద్ధిని పొంది ఆత్మ అనుసంధానంతో జన్మలు తరింపచేసుకుందాం. పరమాత్మ జీవాత్మ, దీనినే ద్వైతం అని పిలుస్తారు. పరమాత్మ జీవాత్మ, ఈ రెండిటికి భేదము లేదు అంటారు స్వామి. పరమాత్మ జీవాత్మలన్నటువంటి భేదభావము లేకుండా అద్వైత జ్ఞానమునందు నిమగ్నం కావటం ఇది మహా ఆనంద అనుభూతి అంటారు భగవాన్. మహత్తరమైనటువంటి అనుభవాన్ని అనుగ్రహించడంలో, అలాంటి అద్వైత సిద్ధిని కలిగించి మానవునిలో తానే భగవంతుణ్ణి చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం ఇది నిజముగా అనుభూతి చెందితే, పెదవులపైనే రాకుండా ఆత్మసందర్శనాన్ని పొందితే
నిజమైనటువంటి సత్యశివ సుందరాత్మకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇట్టి మహత్తరమైనటువంటి అనుభవాన్ని అనుగ్రహించటంలో ఒక మహాపురుషుని యొక్క శక్తి ఒక జీవునిలో పరిపూర్ణత్వాన్ని కలిగిస్తుంది. భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క జ్ఞానబోధ వినండి. ఇట్టి అద్వైత అనుభూతిని మానవునిలో కలగటమనేటువంటిది ఇది ఒక అపురూపం. ఇది అంత తేలికగా లభ్యమవదు. గ్రంథములు పరిశీలించిన తరువాత పూర్వజన్మ సుకృత ఫల విశేషం వల్ల కొందరికి తల్లి గర్భంలోనే రావచ్చు. ప్రహ్లాదాది మునీశ్వరుడు, నారదాది మునీంద్రులు, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి. వీరిని పరమభాగవతోత్తములు అని భూమిపై మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇలాంటి మానవులలో కలగటం అపురూపం. కొందరికి గురుబోధ వల్ల కలుగుతాయి. ఎందరెందరో మహనీయులు ఈ పుట్టపర్తి విచ్చేసి సంశయమును విచ్ఛిత్తి చేసుకొని అద్వైత అనుభూతి చెందినటువంటి అనేకమైనటువంటి విశేషములు ఈవేళ కొన్ని మనం చెప్పుకుందాం. ఒకవేళ అద్వైత అనుభూతి మానవుల్లో కలగటం అపురూపమైతే, ఒకవేళ ఆ వ్యక్తి అట్టి స్థితిలో అందుకోగలగటం, అనుభవాన్ని ప్రకటింపచేయటం ఇంకా చాలా కష్టం. ఇక్కడ విశేషం వినండి. అనుభూతి పొందుతాడు, అనుభూతిని చెప్పగలగాలిగా. అది ఒకవేళ అతడు చెప్పుతున్నా ఎదుటివాడికి అర్థం అవటం ఇంకా కష్టం. పంచదార తీయగా ఉన్నది అన్నాడు, బాగున్నది. వాడు విన్నాడే గాని అనుభూతి లేదు. ఇక్కడ అనుభూతి చెందిందెవరు? ఆ సిద్ధిని పొందినటువంటి వ్యక్తి. ఆ పంచదారను, ఆ రసమును గ్రోలినటువంటి వ్యక్తికి ఆనందం కలుగుతుంది, తీయదనం కలుగుతుంది. ఆ తీయదనమును చూపించాలి అంటే అదే అద్వైత మార్గం. ఎదుటివాడికి అర్థమవ్వాలి అంటే ప్రకటితం చెయ్యటం అన్నది చాలా అరుదుగా కనబడుతుంది. అయినప్పటికీ శ్రీ సాయి యొక్క చరిత వాహినిలో స్వామివారు అనేకమైనటువంటి వాహిని అని పేరు పెట్టి ఒక 15 రకములైనటువంటి జ్ఞానబోధన ఈ లోకానికి అందించారు. ఇది ఒక జ్ఞాన వాహిని, ప్రేమ వాహిని. అంటే వాహిని ఆ ఎడతెరిపి లేనటువంటి ఒక నది. ఈ నదికి ఎండిపోవటము లేదు. ఈ నది అమృతతుల్యమైనది. ఈ నదిలో దాహం తీర్చుకొని ఎంత నీకు బిందెడు కావాలా, చెంచా కావాలా, అసలు హాయిగా దానిలో ఈత కొట్టాలా, దానిలోనే లీనమైపోవాలా, అది నీ ఇష్టం. నీ పూర్వజన్మ సుకృత ఫల విశేషణం బట్టి ఉంటుంది. సాయి చరిత వాహినిలో సాయినాథుడు ఒకరిద్దరిని పూర్తిగా జ్ఞానస్వరూపులుగా సరిదిద్ది అద్వైత జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందరెందరో మారినటువంటి సందర్భాలున్నాయి. ఈ విధంగా అనుగ్రహించినటువంటి ఒక్కొక్క పరిపూర్ణత్వంతో నిండి ఒక పూర్తి ప్రపంచంలో సమానమైనటువంటి ఘనత కలిగినటువంటి వారుగా చెప్పవచ్చు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుభూతులు ఎందరో మహనీయులు చెబుతారు. రోజు మనం వింటున్నాం ఈ ఛానల్స్లో. స్వామివారి యొక్క అనుభూతి అసలు స్వామివారు పుట్టకముందునే పుట్టపర్తిలోనే ఎన్నో జరిగినాయి. సరే, కొన్ని తెలియవు, కొన్ని తెలుసు, కొందరు చెబితే తెలుస్తాయి. ఇలాంటి సన్నివేశాలను మనం పెద్దల ద్వారా తెలుసుకోవడం, స్వామి స్వయంగా తెలియచేస్తే అవి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అద్వైత జ్ఞానం అచంచలమైనటువంటిది అని రమణ మహర్షుల వారు అరుణాచలం అనేటువంటి ప్రదేశంలో తెలియజేశారు. అరుణాచలం చాలా పుణ్యమైనటువంటి క్షేత్రం. ఏ అద్వైత జ్ఞానాన్ని బోధించేటువంటి వారైనా ముఖ్యంగా ఎక్కువగా వినపడేటువంటి పేర్లు పండితుల నోట శంకర భగవత్పాదుల వారు, అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి, భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క పేర్లు అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి పొందిన తపోవంతులు పదే పదే చెబుతూ ఉంటారు. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు తన ప్రవచనామృతంలో చెబుతారు, చెప్పవచ్చును కోటి చేయలేరు ఒక్కటి, చెప్పవచ్చును కోటి చేయలేరు ఒక్కటి, ధాతకైన వాని తాతకైనా చెప్పుట సులభము చేయుట కష్టము, ఉన్నమాట చెప్పుచున్నమాట. కర్మలు తగిలించుకొని అద్వైత అనుభూతిని పొందడానికి అహర్నిశం మానవుడు కృషి చేయాలి. దీని పేరే సాధన,
దీనికై భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి ప్రభుదాసి నివేదిక అని పేరు కలిగినటువంటి ఆమె దివ్య చరిత మీకు చెబుతాను వినండి. సత్యసాయి బాబా వారితో అనుబంధం ఎలా జరిగింది, ఎలా ఉన్నది? ప్రభుదాసి నివేదిక ధార్వార్లో నివసిస్తున్నటువంటి ఒక మరాఠీ మహిళ. నిర్వికల్ప సమాధి స్థితిని పొందినటువంటి వ్యక్తి మరల జారకుండా సామాన్యుడై ఉన్నతుడై ఉండాలి అంటే సాధన చేయాలి. సాధన అంటే ఏమిటి? ఒక్క విషయం మీకు చెబుతాను. ఏమిటి అంటే, సాయీశ్వరుణ్ణి చూచు చక్షువు ఇలా అనుకోవాలి. దీని పేరే సాధన. ఈ కళ్ళు చెడు దృశ్యములను చూడకూడదు. సాయీశ్వరునే, ఆ దివ్యమైనటువంటి రూపాన్నే, ఆ అందాన్నే చూడాలి. అరుణాంబరము వారు, కరుణాంతరము వారు. ఆయన ఎలాంటివాడు? ఎర్రని వస్త్రములు వేసినా హృదయమంతా కరుణతో ఉంటుంది. సాయీశ్వరుణ్ణి చూచు చక్షువు సాయిరాము కొల్చు చేయి. ఈ చేతులతో సాయిరామునికి నమస్కరించాలి. సాయిగాథలు విను శ్రవణము సాయి కృష్ణుని చెప్పు చదువు సాయి మందిరమగేగు చరణము సాయిని స్మరించు జపము సాయి తత్వమెరుంగు జ్ఞానంబు సాయి సత్కృప పొందు జన్మ శాంతి సత్య ధర్మ ప్రేమ సరణి జ్ఞాన దుగ్ధము పట్టెడి జనని పరునకుపకారము నేర్పు గురుడు సత్య దర్శన మరసిన శాంతి. ఇదే సాధన అంటే. కళ్ళు ఏమి చేయాలి? ఇంద్రియములు ఏమి చేయాలి? తల్లి ఏమి చేయాలి? తండ్రి ఏమి చేయాలి? గురుడు ఏమి చేయాలి? ఎలాంటి బోధ చేయాలి? ప్రభుదాసి నివేదిక అని పేరు కలిగినటువంటి ఆమె ధార్వార్. ఆమె మహారాష్ట్ర మహిళ. ఉత్తరప్రదేశంలో ఈమె ఒక 2-3 మహాయోగుల దగ్గర ఉపదేశం పొందింది. సాధన సల్పుతో ఉన్నది. ఈమె ఇష్టదైవం శ్రీమన్నారాయణమూర్తి అయినప్పటికీ భక్తుడు భగవంతుడు అన్న భేదము లేక అంటే అద్వైతం. ద్వైతం అంటే ఏంటి? నీవెక్కడో ఉన్నావు. మామిడి పండు బాగుంది, మామిడి పండు తీయగా ఉంటుంది, మామిడి పండు రుచిగా ఉంటుంది, మామిడి పండు ముక్కలు చేసుకోవచ్చు, మామిడి పండు ఇంతే. మామిడి పండును చూసేదేం లేదు. ఎక్కడో ఉన్న మామిడి పండుని గురించి వర్ణించడమే. ఆహా మామిడి పండు, ఓహో మామిడి పండు, నువ్వంతవాడివి సచ్చిదానంద రూపవి స్వామి, ఆహాహా. మరి ఆ మామిడి పండుని తెచ్చుకొని తినేదెప్పుడు? తనలోకి తెచ్చుకునేటప్పుడు, అనుభూతి పొందేదెప్పుడు? అదే అద్వైతం అంటే. అద్వైతము అంటే ఆ మామిడి పండును ఏ మామిడి పండైతే నిరంతరమైనటువంటి రుచికరముగా వర్ణింపబడుతున్నదో అట్టి మధురాతి మధురమైనటువంటి తాను తిని తనలోకి తెచ్చుకున్నప్పుడు అతడు పొందేటువంటి ఆనందం వర్ణన ఇహం మాటలు లేవిక. కాబట్టి ఈమె కూడా ఏం చేసింది అంటే అద్వైత మార్గాన్ని చేపట్టాలని, ఆహా నారాయణ ఎక్కడ ఉన్నావు? వైకుంఠంలో ఉన్నావు. అక్కడ ఉండడం కాదు, తనలోకి రావాలని తీవ్రమైనటువంటి ఆకాంక్ష. ఆమె ఉపదేశం పొందింది కూడా అద్వైత యోగ సాధనకే. అయ్యో, మన గురువులు మనల్ని ఎంతటి అనుగ్రహించినప్పటికీ కూడా అట్టి స్థితిని మనం పొందలేకపోతున్నామే. 1961 ఫిబ్రవరి నెలలో ఒకనాడు తీవ్రమైనటువంటి తపనతో మునిగిపోయింది నివేదిత. ఇంతలో ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరము ఎవరిదో చెబుతాను. అద్భుతం, ఆమెకు తెలియలేదు. ఒక జాబు వచ్చింది. వర్ణనాతీతమైనటువంటిది, అవ్యక్తమైనటువంటిది, అవగాహన చేసుకోలేనటువంటి మహాజ్ఞాన స్వరూపుని బెంగుళూరులో ఆయన ఉన్నాడని, ఆయన పేరే సత్యసాయి అని, ఆ రూపాన్ని సందర్శించు అని నివేదికకు లేఖపూర్వకంగా తెలియచేశారు. చదువుకున్నది లేఖ. సత్యసాయి ఆవేదనలో ఉన్నది కదూ, వినాలనుకున్నది కదూ, ఆ మామిడి పండు తిని తనలోకి తెచ్చుకోవాలనుకున్నది కదూ, అద్వైత మార్గం కదూ,
తపనతో ఉన్నటువంటి వ్యక్తికి ఇది అమృతపు జల్లు. ఆహా! ఎండినటువంటి బీళ్ల మీద ఒక్క చినుకు పడితే చాలు చిరునవ్వు చిందిస్తుంది భూమి. తర్వాత వర్షం మెత్తనవటం, అసలు ముందు చినుకు. ఆ చినుకు పడగగానే భూమికి సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. ఈ లేఖ ఆనందాన్ని కలిగించింది. ఇక వర్షం పడాలి. ఒక చినుకుకే ఇంత ఆనందం. ఎవరు ఈయన? ఎవరు ఈ వ్యక్తి? అంతే. ఆ వాక్యాలు చదివినటువంటి తడవుగా ఈ ప్రభుదాసి నివేదిత ఒక జ్ఞాన ప్రకాశమైనటువంటి తేజస్సు ఒక్కసారి తనలో మెరిసినట్లయింది. ఇందాక చెప్పానే, ఎండినటువంటి భూమి మీద ఒక్క చినుకు అని పడిందనుకోండి, భూమి ఆహా అంటుంది. ఎడారిలో ఉన్నటువంటి వ్యక్తికి, అలా బీటలు వారినటువంటి హృదయానికి ఈ ఉత్తరం ఆనందాన్ని కలిగించి ఆమెలో ఒక తేజస్సు మెరిసింది. శరీరం ప్రజ్ఞపోయింది. జీవభావం మంచులా కరిగిపోయింది. అంటే ఎవరి మూలకంగా సులభంగా పొందశక్యం కానటువంటి మహా అరుదైనటువంటి అద్వైత సమాధి అనేటువంటి అత్యంత ఆనంద అనుభూతిని అనుభవించినటువంటి విధంగా అచేతనంగా ఒక్కసారి అలా నిలిచిపోయింది. ఇక ప్రజ్ఞ కలిగింది. అయితేనే అద్వైత తరంగాలు తిరిగి ఆమెను గాఢంగా ఆమోదించటం వలన ఐహికమైనటువంటి ప్రజ్ఞ తిరిగి ముంచివేసింది. ఐహిక సుఖాల భగవంతుని చేరటమా? ఈ విధంగా జీవభావం తల ఎత్తుతున్నది. 3 రోజులు అచేతనంగా ఉండిపోయింది ఈ ఉత్తరాన్ని చూసుకుంటూ. ఎంత బాగున్నది, ఎంత బాగున్నది. నివేదిత పూర్తిగా నిమగ్నులైంది. పర్తివాసుని వద్దకు పొంగి పొరలేటువంటి భక్తితో పరుగున వచ్చింది. ప్రశాంతి నిలయంలో కాలు పెట్టింది ఆమె. ఆనంద తరంగాలు, ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కరుణ, అదేవిధంగా అద్వైత స్థితి ఉండేటట్టు బాబాని వరమియ్యాలని కోరింది. స్వామి, ఏ దివ్యమైనటువంటి నిరాకార నిరంజనమైనటువంటి నిర్వికల్ప సమాధి ఉన్నదో అట్టి ఆ స్థితి నాకు కలిగించు. అప్పుడు బాబా వారికి ప్రశాంతి నిలయంలో కోరికల గది రమ్మనమని అవకాశం ఇచ్చారు. అక్కడ ఆమె పొందినటువంటి అనుభూతి కేవలము భౌతికమైనటువంటి భూలోకం కాదిది. నేనున్నది వైకుంఠం. ఆయన నా ప్రభువు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహానుభావుడు. ఆయనయే శ్రీమన్నారాయణుడు. నా ప్రక్కనే ఉన్నాడు. యథార్థంగా నా ముందు నిలిచి ఉన్నాడు. అణువణువున భక్తిరసంతో పొంగిపోయింది. ఆనంద తరంగాలతో వికసించడం మొదలుపెట్టింది. తన జన్మ పావనమైనట్లు భావించుకున్నది. అయితే ఆమె అనుకున్నది, నారాయణుడు అనుకుంటున్నది, నారాయణుడు నాకు వద్దు, ఈ ప్రేమ వద్దు, ఆ నారాయణుడే నాలో ఉండిపోవాలి. మామిడి పండును చూసింది. మామిడి పండు నాకు అక్కడ ఉండడం నాకు అక్కర్లేదు. మామిడి పండు రుచి ఇక నాకు పద్యాలొద్దు, నాకు శ్లోకాలు వద్దు, నాకు ఈ వర్ణన వద్దు. వర్ణనాతీతమైనటువంటి మాటలు రానటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి కావాలి. ఈయన వద్దు, ఈయన ఇల్లు వద్దు, వాకిలి ఏమీ కాదు, నాకు అక్కరలేదు. అద్వైతమే కోరుకుంటున్నాను నేను. అద్వైత సిద్ధి నాకు కావాలి అని అంతరాత్మ ప్రబోధిస్తే మహానుభావుడైనటువంటి ఆ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారన్నారు, నాకు తెలుసు పూర్తిగా కరిగిపోవాలి అని నీ కోరిక ఉన్నది. అందుకే కదా సాధనలు సలుపుతున్నావు. సాక్షాత్తు ఈశ్వరుని సమక్షంలో ఉండి కూడా ఎందుకని కలవరపడుతున్నావు? ఆగు. జీవాత్మ యందు భ్రాంతి వదిలిపెట్టు. పరమాత్మలో ఐక్యమవ్వడానికి భావించేటువంటి నీ కోరికలు నెరవేరుతాయి. ద్వైతభావం వద్దని నువ్వు పదే అనక్కర్లేదు. మౌనముగా ఉంటే చాలు. ఒకానొక సమయమున భగవాన్ సత్యసాయి బాబా వారి దగ్గరికి నాకు మోక్షం కావాలి అంటూ ఒక ఆయన వచ్చాడట. అప్పుడు స్వామి అంటారు, నాకు మోక్షం కావాలి, మొదటి పదం చివరి పదం తీసేయి. నాకు కావాలి అనేటువంటిది ఎప్పుడైతే తీసేశావో మిగిలింది మోక్షమే. కాబట్టి ఆనంద అనుభూతులు చెందమని ఆ సోదరి ఆ దివ్యమైనటువంటి నివేదికను అడిగారు. ద్వైత భావము లేనటువంటి ఆత్మస్థితిని, జీవుడు నిజస్థానానికి వెళ్ళేటువంటి పరాశక్తి యొక్క దివ్య మాయా ప్రభావాన్ని ఛేదించడానికి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి యొక్క దివ్యమైనటువంటి ఆనంద అనుభూతులతో భక్తి అనేటువంటి మార్గంలో సాధకుణ్ణి ఎలా నడపాలో, సగుణ బ్రహ్మమైనటువంటి దేవతామూర్తిలో ఎలా చేర్చాలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి అద్భుతమైనటువంటి జ్ఞానమే మనకు ప్రధానం.
అట్టి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానబోధలో మనమందరము తరించి ఆనందించెదరుగాక అని కోరుకుంటూ సత్యసాయినాథుని యొక్క దివ్య చరణారవిందములకు 1,000,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ ఓం శ్రీ సాయిరాం.